గురించి స్వామి బోధానంద గోసేవాశ్రమం అనబడేటువంటి గోశాలని 2010లోనే స్థాపించిన, రిజిస్టర్ చేసి స్థాపించింది 2014 నుంచి. చాలా గోవుని దానం చేయటం జరిగింది. ఇక్కడ మనం గోవులకు ఏదైతే విశేషంగా చేయాలో, ఎట్లా తిప్పుకు రావటం, అది కట్టేసి ఉంచడం కాకుండా దాన్ని ఎలా అయితే ఆనందంగా చూస్తే శాస్త్రానికి సంబంధించినటువంటి ఏది చెప్పబడిందో, ఏది గోవుని హాయిగా ఉంచాలి, దోమలు ఈగల బారిన పడనివ్వకుండా, ఏదో అట్లా వదిలేసి తింటే తింది పోతే పోయింది అన్నట్టు కాకుండా, ఎంతో చక్కగా కన్న బిడ్డల్ని ఎట్లయితే మనం చక్కగా వాళ్ళ శ్రేయస్సును కోరి చేస్తాము, ఆ విధంగా వాటిని రోజు కడగటం, షెడ్లు కడగటం, వాటిని తిప్పుకు రావటం, వాటి దానా పెడతాం, అదంతా మనం చేస్తున్నాము. మనమే చేయటం కాకుండా ప్రతి దేవాలయంలోనూ, ప్రతి గ్రామంలో కూడాను గ్రామం సంబంధించినటువంటి సంపదల కోసం కూడా, అసలు యథార్థానికి ప్రతి దేవాలయంలో గోవులు, ప్రతి గ్రామంలో గ్రామానికి సంబంధించిన గోవులు, ఇది యూపీ గవర్నమెంట్ ప్రతి వాళ్ళు పెంచితే కనుక వీళ్ళంత డబ్బులు ఇస్తాము, ప్రతి గ్రామంలో ఒక గోశాల, ఇవన్నీ విఫలమైపోతున్నాయి. అలా యథార్థానికి అనాథ గోశరణాలయాల లాంటిగా చేయకూడదు. గోసేవ అనేటువంటిది ప్రతి రైతు ఇంట ఒక తులసి చెట్టు, ఒక మారేడు చెట్టు, ఒక గోమాత అయినా ఉండాలి. ప్రతి ఇంట ఒక గోవు, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో కొన్ని గోవులు, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఆ గోవును ఉపయోగించేసేటువంటి ఒక కార్ఖానా, ఒక ఫ్యాక్టరీ, గో ఉత్పత్తుల ఫ్యాక్టరీ ఉండేటట్టయితే దేశం సుభిక్షం అవుతుంది, స్వయం సమృద్ధం అవుతుంది, చక్కని ఆహారం ప్రజలకు అందించగలుగుతారు. వారు కూడా మన ప్రభుత్వానికి కూడా సబ్సిడీలు ఇచ్చి ఎక్కువ మన విదేశీ మారక ద్రవ్యాన్ని, ఈ రసాయనిక ఎరువులు దిగుమతి చేసుకునే దానికోసం వెచ్చించే అవసరం ఉండదు. ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల, విషతుల్యపు ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే అనారోగ్యాలకి సబ్సిడీలు ఇవ్వటం, ఈ ఆరోగ్యశ్రీ కార్డులు, ఈ సబ్సిడీలు, ఇవన్నిటి యొక్క చాలా నష్టాన్ని మనం పూడ్చుకోగలుగుతాం. ఎప్పుడు ఎక్కడో ఊరుకో, ఒక గ్రామానికో, ఒక పట్టణానికో ఒక గోశాల ఉండటం వల్ల కాదు. ప్రతి ఇంట ఒక గోవు, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో కొన్ని గోవుల యొక్క సమూహాలు, ఇట్లా ఉండాలనేటువంటిది మా యొక్క ఆశయం, కోరిక. ఆ విధంగా ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రజలను ప్రోత్సహించాలి. హిందూ సంస్థలైనటువంటి ముఖ్యమైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు, ఈ గోసేవా సమాజాలు, ఇట్లాంటి అనేక రకాల హిందూ మతాన్ని, హిందూ యొక్క హిందూ మత మూలస్తంభమైనటువంటి ఈ గోమాతను రక్షించేటువంటి ఉద్దేశం ఉండేటువంటి సంస్థలు, వ్యక్తులు, ఈ యొక్క ఆశ్రమాలు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ధర్మ ప్రచారకులు అందరూ కూడా ఈ విధమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళి, ఆ గోమాతని చక్కగా ఏది మన ఒక పుష్పవనంలో ఎట్లా పుష్పాలు వికసించి ఆనందంగా ఉంటాయో, ఏదైతే పత్తి చేలో చక్కటి తెల్లగా ఆ పత్తి వికసించినప్పుడు ఎంత అందంగా ఉంటాయో, అట్లా మన గ్రామాల్లో, మన గ్రామకంఠం భూముల్లో, మన పర్వతారణ్యాలన్నీ కూడా గోవులు మేస్తున్నట్టుగా ఎంతో అసలు స్వాతంత్ర్యానికి ముందు కనీసం ఒక 500-600 సంవత్సరాలు హిందూ ముస్లిం పరిపాలనలో దేశం మగ్గిపోయినప్పుడు కూడా ఇంత సంపద నశించలేదు గో సంపద. ఈ స్వాతంత్ర్యం తరువాత ఈ 75 ఇయర్స్లోనే మనం 30 కోట్ల జనాభాతో, ఒక 130 కోట్ల గోవులతో మనము స్వరాజ్యం స్థాపించుకుంటే, ఇప్పుడు 130 కోట్ల జనాభా 5-6 కోట్ల గోవులుగా మారిపోయిందనమాట. అంటే అన్నమాట, గో సంపదను మన దేశం ప్రధానంగా హిందూ ధర్మానికి ప్రధానమైనటువంటి పూజనీయమైనటువంటి జంతువు, ప్రధాన భూమిక పోషించేటువంటి గోవుకి యొక్క దుస్థితి చూచారా? ప్రజాస్వామ్య దేశంలో హిందూ మతాన్ని అనుసరించేటువంటి ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో ఉన్నాయి తప్పితే పూర్వం లేకపోయినటువంటి నష్టం చేతను ఈ స్లాటర్ హౌసెస్, కబేళాకి లైసెన్సులు ఇవ్వటం, ఈ ప్రజల ఎక్కువ విదేశీ సంస్కృతి ప్రబలటం, విదేశీ మతాలు బాగా ప్రబలటం, ఈ అనేక రకాల యొక్క వ్యతిరేకతలు, హిందూ మతానికి అననుకూల పరిస్థితులు, గోవుకి అననుకూల పరిస్థితులుగా మారి రోజుకు కొన్ని వేల గోవులు వధశాలలకు వెళ్ళిపోవటం అనేది చాలా శోచనీయమైనటువంటిది. ఎక్కడో ఒక అనాథ వృద్ధాశ్రమాల్లాగా అనాథ గోమాతలు, అనాథ వృద్ధమాతల ఆశ్రమాలు, ఇవన్నీ కాకుండా ప్రతి ప్రజలందరికీ కూడాను గోవు ఆవశ్యకత తెలియచెప్పి, ప్రతి గృహంలో 1-2 గోవులు, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో 10-20 గోవులు, లేదా ఇంకా పెద్ద మొత్తం వ్యవసాయ క్షేత్రాలు, భూకమతాలుంటే ఇంకా పెద్ద మొత్తంలో గోశాలలు, అక్కడ గోశాల, ఆ గో ఉత్పత్తులతో
వైద్యం చేసుకోవటం, ఆ గో ఉత్పత్తులతో వ్యవసాయం చేసుకోవటం, ఇన్ని రకాల ఆ క్రమానుగత శ్రేణిలో చక్కగా ఆనందంగా ప్రకృతి అంతా కూడా విలసిల్లేటట్టుగా అవ్వాలని చెప్పేసి మా కోరిక. ఆ గో విశిష్టతని ఆ విధంగా మనం సమాజానికి అందరికీ అందించాలని ప్రయత్నిద్దాం. ఓం శ్రీ కాలభైరవాయ నమః. అందరికీ ఆశీస్సులు.